బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్లో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు పార్టీలకు అతీతంగా ప్రముఖులు హాజరై నగరూరు రాఘవేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నరసింహారెడ్డి నగర్లోని ఫంక్షన్ హాల్ను పేద ప్రజలకు ఉచితంగా శుభకార్యాలు చేసుకునేందుకు ఇస్తామని ఆయన ప్రకటించారు. పొత్తులో భాగంగా బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయని అధిష్టాన నిర్ణయం తమకు శిరోధార్యమని ఆయన తెలిపారు. కర్నూలులో ఎలాంటి అభివృద్ధి చెందలేదని, బీజేపీ ఆధ్వర్యంలో ప్రాజెక్టులను తీసుకుని వచ్చి కర్నూలు అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా కూడా అభివృద్ధి చేయడమే తమ సంకల్పమని రాఘవేంద్ర తెలియజేశారు. నన్ను కోరుకునే వ్యక్తులు, నా సంబంధిత వ్యక్తులు, మిత్రులు, పెద్దలు, పార్టీకి అతీతంగా అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది. వాళ్ళకి నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక రాఘవేంద్ర అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి అని తెలియజేస్తూ ఈరోజు ఇంత భారీ ఎత్తున నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఏరియా వైజ్గా 20-30 మంది రావడం జరిగింది. ఇదే కోణంలో మేము చాలా కార్యక్రమాలు కూడా ఇంతకుముందు చేశాము. మా ఇంటిల్లిపాది మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మేము అందరికీ అందుబాటులో ఎల్లప్పుడూ కూడా ఉంటాము.